హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కనకమైతే స్వప్న దగ్గరికి అయితే వస్తుంది. స్వప్నకి స్వీట్స్ ఇచ్చి ఇక దగ్గరికి తీసుకుని తనని ముద్దు పెడుతుంది. స్వప్నకి ఏమీ అర్థం కాదు. అంతకుముందు కడుపుతో ఉన్నాను అంటే కొట్టావు, అబద్ధం అని చెప్పి నా మీద చాలా నిందలు వేశావు. కానీ ఇప్పుడేమో నేను కడుపుతో ఉన్నాను అని తెలిసిన తర్వాత నన్నొచ్చి దగ్గరికి తీసుకుని ఎంతో ప్రేమ చూపిస్తున్నావు అని స్వప్న మాట్లాడుతూ ఉంటే, అప్పుడు పెళ్లి కాకముందు తల్లివయ్యావు అని కోపంతో కొట్టాను. ఇప్పుడు ఆ అబద్ధాన్ని నిజం చేసుకున్నావు, నాకు చాలా సంతోషాన్ని కలిగించావు అని చెప్పి కనకం మాట్లాడడంతో, మీరంతా సంతోషంగా ఉంటే సరిపోతుందా, మేం ఉండొద్దా అని పక్క నుంచి రుద్రాణి మాట్లాడుతుంటే, అదేంటి రుద్రాణి గారు, మీ ఇంటికి నా కూతురు వారసుల్ని ఇవ్వబోతుంది, అదేంటి మీరు సంతోషంగా లేకపోవడం ఏంటి అని కనకం మాట్లాడుతూ ఉంటే, నీ కూతురు కడుపుతో ఉంది, అది నిజం. కానీ ఆ కడుపులో ఉన్న బిడ్డకి నా కొడుకు తండ్రి కాదు. బాగా బయట తిరుగుళ్ళు అలవాటయ్యి తన బాయ్ ఫ్రెండ్తో కడుపు చేసుకుని వచ్చింది. ఇక్కడ చూస్తే ఆ కడుపు నా కొడుక్కి రుద్దుదామని చూస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. రుద్రాణి గారు, నా పిల్లల్ని మోసం చేసి మీ కుటుంబానికి పెళ్లి చేశాను అంటే దానికి ఒక్క మాట కూడా మాట్లాడను, తల కిందకి దించుకుంటాను. కానీ నా పిల్లలు క్యారెక్టర్ల గురించి మాట్లాడితే అది ఎవరైనా చూడను, చంపేస్తాను, నరికి పోగులు పెట్టేస్తాను అని చెప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద బొమ్మని రుద్రాణి మీదకి ఎత్తేస్తుంది. వెంటనే కనకం, ఏం చేస్తున్నావు, ఆగు అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అరుస్తూ ఉంటారు. ఇక కావ్యరాజులిద్దరూ కూడా కనకాన్ని చెయ్యి పట్టుకుని ఆపి, అమ్మా ఏం చేస్తున్నావమ్మా, ఆవేశంలో ఏం చేస్తున్నావో మర్చిపోతున్నావు, ఆవిడ స్వప్నక్క వాళ్ళ అత్తగారమ్మా అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే, ఎవరు అత్తగారైనా నాకు అనవసరం, ఆ స్థానంలో మీ అత్తగారున్నా సరే ఇదే గతి పడుతుంది, నా కూతుర్లని ఒక్క మాట అన్నా సరే అస్సలు ఊరుకోను అని కనకమైతే ఫుల్గా రివర్స్ అయిపోతుంది. ఇక రుద్రాని క్లాప్స్ కొడుతూ, చూసావుగా అపర్ణదన, నా స్థానంలో నువ్వున్నా సరే అలాగే చంపేస్తుందట, చూడు కూతురు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి చీవాట్లు పెట్టాల్సింది పోయి నన్ను చంపేసి నరికేసి పోగులు పెట్టేస్తానంటుంది అని అనడంతో అపర్ణ అయితే, అవును కనకం అన్నదానిలో తప్పేముంది, ఎవరైనా సరే వాళ్ళ బిడ్డల్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటారు, వాళ్ళ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి అనుకుంటారు, ఏ లోటు లేకుండా ఉండాలి అనుకుంటారు. కానీ నువ్వు అంతలేసి నిందలు వేస్తుంటే ఎవరు ఊరుకుంటారు, కనకం చేసిన దానిలో నాకు ఏమాత్రం కూడా తప్పు కనిపించట్లేదు అని అపర్ణ మాట్లాడుతుంటే, ఓ మీ వియ్యపురాలి మాటల్లో నీకింత కూడా తప్పు అనిపించట్లేదన్నమాట, అంటే నేను తప్పు చేశానా, స్వప్న తప్పు చేసింది మీకు ఎవరికి తెలీదా అని అడగడంతో, రుద్రాణి ఇష్టం వచ్చినట్లు ప్రతిసారి మాట్లాడతావేంటి, నిన్నే కదా దీని గురించి నాన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ పదే పదే అదే విషయాన్ని తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో గొడవ పెడతావు, అయినా డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా నువ్వెందుకు వెయిట్ చేయలేకపోతున్నావు, నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఈ నెల రోజులు నువ్వెక్కడైనా హోటల్లో ఉండొచ్చు అని చెప్పి సుభాష్ మాట్లాడడంతో, బాగుంది, చాలా బాగుందన్నయ్య, మీ ఆవిడేమో కనకం అన్న మాటల్లో తప్పు లేదు అంటుంది, నువ్వేమో ఈ నెల రోజులు నన్ను పూర్తిగా ఇంట్లోనే ఉండొద్దు అంటున్నావు, తప్పు చేసిందేమో కాలు మీద కాలేసుకుని దర్జాగా ఇంట్లో ఉంటుంది, పైగా ఏ తప్పు చేయకుండా ఉన్న మాకేమో బయట హోటల్లో ఉండాలా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, చూసావా అమ్మా, చూసావా అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో అని అనడంతో, అవును రుద్రాణి, ప్రతి దానికి గొడవ పడతావేంటి, నిన్నే కదా నాన్నగారు చెప్పారు రిపోర్ట్స్ వచ్చే వరకు నువ్వు మాట్లాడొద్దని, కానీ ఇంటికి చాలా సంతోషంగా తన కన్న తల్లి వస్తే ఇలాగినా ఆ తల్లి మనసు బాధ పెట్టేది, కొంచెమైనా బుద్ధుందా అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే రుద్రాణిని తిడుతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అయితే, అట్లాంటిది ఉంటే రుద్రాణి ఇలాగా ఎందుకు మాట్లాడుతుంది అత్తయ్య, అసలు అలాంటి ఉంటే అసలు రుద్రాణి నోట్లోంచి ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. అవును, అందరికీ నేనే కనిపిస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి రుద్రాణి అయితే వెళ్ళిపోతుంది.
రుద్రాణి వెనకమాలే రాహుల్ వెళ్తాడు. ఇంకా రాహుల్ అయితే రుద్రాణితో మాట్లాడుతూ, మమ్మీ ఏంటి మమ్మీ అందరూ కలిపి అలా ఒకేసారి దండయాత్ర చేస్తే ఏమీ మాట్లాడకుండా ఇలా సైలెంట్గా వచ్చేసావు అని అనడంతో, ఏం మాట్లాడాలరా, ఏదైనా మాట్లాడితే ఒక్కొక్కరు అటు ఇటు వాయించేస్తున్నారు అని, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి నేను వాయిస్తాను, అప్పుడు అప్పుడు ఒక్కొక్కరి నోట్లో నుంచి మాట రాకుండా చూస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి చెబుతూ ఉంటుంది. మమ్మీ నాకెందుకో భయంగా ఉంది మమ్మీ, ఈ నెల రోజులు అనవసరంగా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన దానివి అయ్యావు. వీళ్ళని నెల రోజుల్లో అరుణ్ని వెతికి పట్టుకుంటే నిజాలు మొత్తం బయటకు వస్తాయి. ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ దాకా మనం వెళ్ళనక్కర్లేదు అని అంటూ ఉంటే, ఈడియట్ ఏం మాట్లాడుతున్నావు, నీకు ఆల్రెడీ అరుణ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, అంటే నువ్వు అరుణ్ని విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుక్కోమని వదిలేసావన్నమాట. అసలు నిన్ను అని చెప్పి ఇక రాహుల్ చొక్కా పట్టుకుని రుద్రాణి రాహుల్ చెంప పగలగొడుతుంది. మమ్మీ నేను చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేశాను మమ్మీ, కానీ నాకెందుకో నమ్మకం లేదు మమ్మీ. దాన్ని త్వరగా ఇంట్లో నుంచి పంపించేస్తే బాగుండు. ఇంట్లో వాళ్ళేమో నెల రోజులని ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ చూస్తే అరుణ్ ఎక్కడ కావ్యకి దొరికిపోతాడేమో అని నాకు భయంగా ఉంది. కావ్యకి తోడుగా రాజ్ కూడా అరుణ్ని వెతకడం మొదలుపెట్టాడు. వీళ్ళ కంట్లో అరుణ్ పడ్డాడంటే పరిస్థితి ఇంకొకలాగా ఉంటుంది అని చెప్పేసి ఇక రాహుల్ భయపడుతూ ఉంటాడు. చూడు, నువ్వు ఆ అరుణ్కి కాపలా పెట్టిన రౌడీల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే అరుణ్ కూడా ఎక్కడికి వెళ్లకుండా మనం ఎక్కడైతే ఉండమన్నామో అదే గెస్ట్ హౌస్లో ఉండమని చెప్పు అని అనడంతో, వాడేమో మాట్లాడితే నా హాస్పిటల్ ఎక్కడ దాకా వచ్చింది, నా హాస్పిటల్ ఎప్పటికి పూర్తవుతుంది సార్, మీరు చెప్పినవన్నీ చేశాను అని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇక్కడికొస్తే ఆ స్వప్న గదిలో నన్ను అస్సలు బ్రతకనివ్వట్లేదు, మాటలతోనే యుద్ధం చేస్తుంది. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ నేను దొరికిపోతానా అని నాకు చాలా టెన్షన్గా ఉంది. రాజ్కి కనుక తప్పు చేసింది నేనే అన్న సంగతి తెలిస్తే నన్ను అస్సలు బ్రతకనివ్వడు. మమ్మీ ఏంటి మమ్మీ నాకు టెన్షన్ అని చెప్పేసి రాహుల్ అయితే రుద్రాణి దగ్గర భయపడిపోతూ ఉంటాడు. సూపర్ రాహుల్, వెరీ గుడ్, చాలా బాగా యాక్ట్ చేసావు. భార్యని అలా పరాయి మగవాడితో ఒక అక్రమ సంబంధాన్ని అంటకట్టడానికి సిగ్గుగా అనిపించట్లేదా? పైగా అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. పైగా మీ అమ్మనేని ఏదో ఒకటి చెయ్యమని అడుగుతున్నావు. అసలు నీతో ఇన్ని రోజులు ఎలా కలిసి ఉన్నానో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక రాజైతే రాహుల్ చొక్కా పట్టుకొని బరబరా కిందకి ఈడ్చుకొస్తాడు. ఒక్కసారిగా రుద్రానికి ఏమీ అర్థం కాదు. రాహుల్ అయితే అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే ఇన్ని రోజులు రాజ్కి తెలియకూడదు అనుకున్నానో పరువంతా పోయింది. రాజ్కి నిజం తెలిసిపోయింది. ఇక రాజ్ నన్ను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వడు. నా ఆశలన్నీ అడియాసలైపోయినాయి. నేను కట్టుకున్న గాలి మెడలన్నీ కుప్పకూలిపోయినాయి అని చెప్పి రాహుల్ అయితే తన మనసులో అనుకుంటాడు. కావ్య చూశారుగా నేను చెప్తే నా మాట నమ్మలేదు. మీకు సాక్ష్యాలు కావాలి అన్నారు. కానీ ఆ భగవంతుడు మా అక్క అందు నా అందు ఉన్నాడు కాబట్టి నిజాలు బయటకొచ్చాయి. మా అమ్మ కనుక ఈరోజు రాకపోతే కనుక ఈ రాహుల్ రుద్రనీల బండారం అస్సలు బయటపడేది కాదు అని చెప్పి కావ్య అయితే ఇక అందరి ముందు రాజ్కి చెబుతూ ఉంటుంది. కనకమైతే రాహుల్ చెంప పగలకొట్టి, సిగ్గులేదా నీకు? కట్టుకున్న భార్య మీద ఇంత పెద్ద నింద వేయడానికి? నీలాంటి వాణ్ణి నా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు సిగ్గుపడాలి. చూడు ఎలాంటి వాడు కావాలనుకున్నావో ఇట్లాంటి వాణ్ణ ప్రేమించింది. వీడి కోసమా పీటల మీద నుంచి లేచిలిపోయావు? అసలు నీకు బుద్ధి లేదే అని చెప్పి స్వప్నకి చీవాట్లు పెడుతుంది. అమ్మా ఏంటమ్మా నన్నంటావు? నేనేమన్నా కావాలని ఈ రాహుల్ని పెళ్లి చేసుకున్నానా? నాకు మాయమంటలు చెప్పి తన బుట్టలో వేసుకున్నాడు. అవన్నీ నిజం అనుకుని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇట్లాంటి వాడని నాకేమన్నా తెలుసా అని చెప్పి ఇక స్వప్న అయితే అందరి ముందు నిజాన్ని చెప్పి బోరునే ఏడుస్తుంది. ఇక ఇంతలో అయితే అప్పు బంటి ఇద్దరూ కలిసి అరుణ్ని తీసుకొస్తారు. అరుణ్ని తీసుకొచ్చేసరికి స్వప్నకి మరింత బలం చేకూరుతున్నట్లుగా అయిపోతుంది. ఇక రాహుల్ అయితే వీడేంటి
ఇలా దొరికిపోయాడు? నేనేంటి ఇంత ఘోరాతి ఘోరంగా రాజ్ దగ్గర ఇరుక్కుపోయాను? ఇప్పుడు ఏం చేయను అని రాహుల్ అయితే రుద్రాణి వైపు చూస్తాడు. రుద్రాణి వైపు చూస్తూ మమ్మీ నువ్వే ఏదో ఒకటి చెయ్యి మమ్మీ అని ఇక సైగలు చేస్తూ ఉంటే ఏం చేయాలరా, ఏం చేయాలి, ముందు వెనుక ఆలోచించకుండా వాగితే ఇలాగే ఇరుక్కోవాల్సి వస్తుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు తొందరపడి ఏమీ మాట్లాడొద్దు అని. కానీ ఇక్కడ ఎవరి దగ్గరైతే ఇరుక్కోకూడదనుకున్నానో వాళ్ళ దగ్గర ఇరుక్కున్నావు. ఇక ఈ అరుణ్ గాడు కూడా దొరికిపోయాడు. మన ఇద్దరం అడ్డంగా ఇరుక్కున్నట్టే అన్నట్లుగా రుద్రాణి అయితే సైగలు చేసి ఇక రాహుల్కి చెప్తుంది. ఏంటి రుద్రాణి, కొడుకుని కాపాడుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు అని ధాన్యలక్ష్మి అయితే రుద్రాణికి డైలాగ్ వేస్తుంది. ఇక రుద్రాణి అయితే తప్పు చేసిన కొడుకు వల్ల నోరెత్తకుండా సైలెంట్గా ఉంటుంది. ఇక అరుణ్ చొక్కా పట్టుకుని ముందుకు గెంటి చెప్పరా, చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పకపోతే ఇక్కడే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక అరుణ్ని అప్పు అయితే నిజం చెప్పిస్తుంది. అలా అప్పుతో అరుణ్ బండారం అంతా బయట పెట్టడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక్కడ చూస్తే అనామిక అయితే కళ్యాణ్తో గొడవ పడుతూ ఉంటుంది. అసలు కళ్యాణ్ అనామికతో ఎందుకు గొడవ పడుతున్నాడు? అసలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఉండే అనామిక కళ్యాణ్లు ఉన్నట్టుండి గొడవ ఎందుకు పడుతున్నారా అని మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అనుకోకుండా కళ్యాణ్ అనామికని కలవడానికి వెళ్ళాడు. అప్పటికే అనామిక మేడం మీరన్నట్లే కళ్యాణ్ని బుట్టలో వేసుకున్నాను, ఇక పెళ్లి దాకా తీసుకొచ్చాను, ఇప్పుడే మా అమ్మతో ఫోన్ చేపించాను. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కూడా పెళ్ళికి ఏర్పాట్లు చేద్దామని అలాగే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిద్దామన్నట్లుగా మాట్లాడారంట. కానీ మీరు చెప్పినట్లు ఇంతవరకు నా అకౌంట్లో డబ్బు వేయలేదు. నేను ఇలా అయితే ఈ నాటకం ఆడడం నా వల్ల కాదు అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉండగా ఆ మొత్తం అంతా కూడా కళ్యాణ్ వినేస్తాడు. ఒక్కసారిగా కళ్యాణ్ అనామిక మాటలు విని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక అనామిక చెంప పగల కొడతాడు. కళ్యాణ్ అనామికని నిలదీస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంట్లో అరుణ్తో నిజం మొత్తం బయట పెట్టిన తర్వాత రాహుల్ రుద్రాణిలని చాలా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటారు. కానీ ఇంతలో అప్పుకి ఫోన్ వస్తుంది. అప్పు ఫోన్ లిఫ్ట్ చేయడంతో అట్నుంచి అప్పుకి చెప్పిన మాటలకి అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య అయితే అప్పు ఏమైందే, ఏం జరిగిందే, అలా ఉన్నావు చెప్పు అని అడగడంతో అక్క కళ్యాణ్ని కిడ్నాప్ చేశారంటక్క అని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. రుద్రాణి, అనామిక, ఇక రాహుల్ ముగ్గురు ఒకటే అన్న నిజాన్ని అప్పుడు మనకి రివీల్ చేస్తారు. రుద్రాణి అలాగే రాహుల్ ప్లాన్ చేసినట్లుగానే కళ్యాణ్ కిడ్నాప్ అవుతాడు. ఇక కళ్యాణ్ని కిడ్నాప్ నుంచి విడిపించి కళ్యాణ్కి అలాగే అప్పుకి రాజ్ కావ్యలిద్దరు కూడా పెళ్ళి జరిపిస్తారా? ఇక ఇక్కడ చూస్తే మన స్వప్న కడుపు గురించి అడ్డం తిరిగిన రుద్రాని రాహుల్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తారా? మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఉండడానికి ఏం ప్లాన్ చేస్తారు? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.